వైసీపీ హయాంలో ఆడుదాం ఆంధ్ర పేరుతో అప్పటి నాయకులు చేసిన స్కామ్లపై సిఐడి విచారణ పూర్తి చేసిందన్నారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. దాదాపు 3000 పేజీల నివేదిక త్వరలోనే ప్రభుత్వానికి ఇస్తుందన్నారు. ఈ స్కామ్లో ఉన్న నేతలు, అధికారులను చట్టపరంగా శిక్షిస్తామన్నారు. ఏ తప్పు చేయలేదంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న నాయకుల చిట్టా మొత్తం త్వరలోనే బయటకు వస్తుందంటూ మండిపడ్డారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ఆడుదాం ఆంధ్రాకు సంబంధించిన విషయంలో విజిలెన్స్ నివేదిక సిద్ధమైనట్టు తెలుస్తుంది. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఉన్నారు, మాట్లాడదాం. సరే, గత వైసీపీ హయాంలో ఆడుదాం ఆంధ్రాలో వందల కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని మీరు చెప్పారు. విజిలెన్స్ కూడా నివేదిక ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. ఏంటి సార్, ఎలా ఉండబోతుంది? మొట్టమొదటగా ఆడుదాం ఆంధ్ర అనేది అది సినిమా టైటిల్ ఆకట్టు ఉండొచ్చు. నిజంగా ఆంధ్ర రాష్ట్ర యొక్క ప్రజల యొక్క క్రీడాకారుల యొక్క ధనంతో, వాళ్ళ యొక్క రక్త మాంసాలతో ఆడుకున్న ఏదైనా ఉందంటే ఆ 90 రోజుల్లో జరిగిన పాశవిక క్రీడ ఏదైనా ఉందంటే ఆడుదాం ఆంధ్ర అనేది. నేను ఒకటే చెప్పడం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా గత 2 సంవత్సరాలుగా ఏ ప్రెస్ రిపోర్టర్ని అడిగినా, ఏ క్రీడాకారుని అడిగినా కూడా 130 కోట్ల రూపాయలు కేవలం 80-90 రోజుల పరిధిలోనే ఖర్చు పెట్టడం సాధ్యమా అని అడగడం జరిగింది. శాసనమండలిలో శాసనసభలో కూడా ఎవరైతే మా పార్టీకి సంబంధించిన సభ్యులు కూడా ఒకే క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు. ఆడుదాం ఆంధ్ర మీద ప్రోబ్ వేయడం జరుగుతుంది అని అడిగారు. దాని మీద వేయడం జరిగింది. ఈరోజు సిఐడి కూడా దాని మీద క్షుణ్ణంగా రిపోర్ట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ రిపోర్ట్ రాకుండా ఉండేదా ముందే నేను దాన్ని బహిర్గతం చేయడం భావ్యం కాదు. సిఐడి, సిబిఐ, అలాగే ఏసీబీ ఇవన్నీ అత్యున్నతమైన దర్యాప్తు సంస్థలు. వాళ్ళ నివేదికలకు ఎవరైనా కట్టుబడి ఉండాలా. మేము ఒకటే ఛాలెంజ్ విసురుతున్నాం, దాంట్లో తప్పులని తేలిన ఏ అధికారిని కూడా, ఏ రాజకీయ నాయకుడిని కూడా వదిలే పరిస్థితిలో ప్రభుత్వం ఉండదు. ఈరోజు కూడా కొన్ని మాధ్యమాల్లో మనం చూసాము, 3000 పేజీల నివేదిక ఉందని ఒక పత్రికలో రాయడం జరిగింది. నిజంగా తప్పు చేయలేనప్పుడు, లేకపోతే క్లీన్ చిట్ ఇచ్చినప్పుడు 3000 పేజీల యొక్క నివేదిక ఎక్కడైనా ఉంటుందా? అలాగే గుమ్మడికాయ దొంగలు భుజాలు తడుముకున్నట్టు ఏం తప్పు చేయని వాళ్ళు ఈ 2 సంవత్సరాల్లో ప్రతి ఒక్కసారి మమ్మల్ని అరెస్ట్ చేయండి, మేము మీ అంతు చూస్తాం, అది చూస్తామని చెప్పి ఎవరైతే ఈరోజు సమాజంలో పెద్ద మనుషులుగా చలామణి అవుతున్నారో వాళ్ళందరూ మాట్లాడడం జరిగింది. తినబోయే ముందు రుచెందుకు? తప్పకుండా ఆ నివేదిక అనేది వస్తుంది. దీంట్లో ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరికీ శిక్ష పడే రోజు అయితే దగ్గరలో ఉంది. అంటే జనరల్గా ఉన్న శాఖల్లో క్రీడల శాఖ అనేది చాలా చిన్న శాఖ అనేది ఒక అభిప్రాయం ఉంది. ఆ శాఖలోనే 3000 పేజీల రిపోర్ట్ సిద్ధమైందంటే ఎంత స్కామ్ జరుగుతుంది? క్రీడా శాఖ చిన్న శాఖ కాదండి. భారతదేశంలోనే క్రీడలంటే ఒక ఎమోషన్. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎందరో పేదలు ఈరోజు ఆ క్రీడల పట్ల మక్కువతో, నేను చెప్పేది బడ్జెట్ పరంగా, వనరుల పరంగా నేను చెప్పేది, ఈరోజు క్రీడాకారులు ఎవరైతే ఉంటారో ప్రభుత్వం వాళ్ళకు అందిస్తున్న ఫెసిలిటీస్ ఏవైతే అది సద్వినియోగం చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. అలాంటప్పుడు ఎండ్ పాయింట్ వరకు వెళ్ళే రూపాయి కూడా బాధ్యతాయుతంగా ఖర్చు పెట్టే బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం కూడా ఆ క్రీడాకారుల పట్ల మంచితో వాళ్ళకు అందించే బాధ్యత తీసుకోవాలా. ఈరోజు కూడా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత గత ప్రభుత్వంలో పట్టించుకోలేని క్రీడాకారులందరినీ ఈ ప్రభుత్వం చేరదీసింది. ఇప్పటికే 800 మంది క్రీడాకారులకు గత 5 సంవత్సరాల్లో పెండింగ్ ఉన్న ఫైళ్ళన్నీ దులిపి సుమారుగా 27 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్స్ ఉంటే ఇవ్వడం జరిగింది. అలాగే క్రీడల్లో సంబంధించి ఎవరైతే నైపుణ్యం ప్రదర్శించారో వాళ్ళకు 2% రిజర్వేషన్ నుంచి 3% తీసుకొని వచ్చాం. మొన్న డిఎస్సిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా 16,400 పోస్టు ఫిలప్ చేస్తే కేవలం క్రీడాకారులకు ఎటువంటి ఎగ్జామ్ లేకుండా ఈ రాష్ట్రంలో 450 పోస్టు ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కింది. అలాంటప్పుడు నిజంగా క్రీడాకారులను ప్రోత్సహించవలసిన ధనాన్ని ఎవరో పందికొక్కులు తిన్నంత మాత్రాన అందరికీ ఆ తప్పును ఆపాదించడం మంచిది కాదు. ఈ ప్రభుత్వం ప్రతి ఒక్క రూపాయిని ఖర్చు పెట్టే విధానం అనేది ఒకటి ఉంటుంది. మా ప్రభుత్వం కానీ, మేము కానీ, మా ముఖ్యమంత్రి కానీ దృఢ నిశ్చయంతో ఉన్నాం. ఇప్పటికి కూడా అది చిన్న శాఖ పెద్ద శాఖ అనుకోకుండా ఈరోజు కూడా విజయవాడలో 20 కోట్ల రూపాయలతో ఇందిరాగాంధీ స్టేడియంకు శంకుస్థాపన చేయడం జరిగింది ట్రాక్ కోసం. మొన్న గుంటూరులో 20 కోట్ల రూపాయలతో ఖేలో ఇండియాలో తీసుకొని రావడం. రేపు 15వ తారీఖున చంద్రగిరిలో 20 కోట్ల రూపాయలతో స్టేడియం ప్రారంభిస్తున్నాం. శ్రీకాకుళంలో వచ్చింది.
అలాగే ఖేలో ఇండియా నిధులు తీసుకొని వస్తున్నాం, క్రీడా వికాస కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. ఇలాంటివన్నీ మంచి పనులు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. గత 5 సంవత్సరాల్లో కేవలం 80 రోజుల్లోనే 120 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. తప్పకుండా నివేదిక అనేది బహిర్గతం చేస్తాం. ఆ రోజు ఎవరైతే దీంట్లో దోషులుగా తేలుతారో వాళ్ళకి తప్పకుండా శిక్ష ఉంటుంది. మంత్రులు పనిచేసే వాళ్ళ మీద చర్యలు ఉంటాయి సార్. చట్టం పరిధిలో అందరూ ఒకటే, పౌరుడైనా మంత్రుడైనా ఒకటే. ఎప్పుడైనా కూడా ఎక్కడ చట్టములు ఎక్కడ వీళ్ళకు పరిధి ఈడి వరకే అని ఎక్కడ ఉండదు. న్యాయస్థానాలకు కూడా శిక్షించే హక్కు వాళ్ళకు ఉంటుంది. ఈరోజు కూడా నేను ఒకటే చెప్తున్నా పత్రికా సోదరులందరికీ, ఈ రిపోర్టు బహిర్గతం చేసేదే ఈ యొక్క ఏదైతే ఏజెన్సీ ఉంటుందో అది తెలుగుదేశం పార్టీకో కూటమి పార్టీకి సంబంధించింది కాదు. సిఐడి అనేది అది ఒక వ్యవస్థ, చట్టం పరిధిలో న్యాయం పరిధిలో ఉండే వ్యవస్థ. అలాంటి వాళ్ళు ఇచ్చిన నిర్ణయానికి ఎవరైనా కట్టుబడి ఉండాల్సింది. ఫైనల్ ఒక చిన్న విషయం, మధ్యాహ్నం కోర్టులో లూలు గ్రూప్కి ఆర్టీసీ ల్యాండ్, విజయవాడ ఆర్టీసీ ల్యాండ్ 5 ఎకరాలని గతంలో కేటాయించి దాని మీద విమర్శలు వస్తే ఈరోజు ఆ ల్యాండ్ని వెనక్కి తీసుకుంటున్నా, లూలు గ్రూప్ కేటాయించట్లేదని ఒక ప్రతిపాదన చేశారు. ఈ దృష్టికి వచ్చింది. ముఖ్యంగా దాని విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందిస్తారు. దాని విషయంలో ఏమన్నా ఉంటే రేపు ఎల్లుండి మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈసారి ఖచ్చితంగా ఆడుదాం ఆంధ్రకు సంబంధించినటువంటి స్కాములో ఎవరున్న మంత్రులను అధికారులను వాటి మీద చర్యలు ఉంటాయి. సిఐడి అనేది ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థ కాబట్టి అది కూటమి ప్రభుత్వానికి మరి ఏ ప్రభుత్వానికి కాదు కాబట్టి సిఐడి ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు అయితే ఉంటాయని మంత్రి చెబుతున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ సాయితో రాజేష్, బిగ్ టీవీ, అమరావతి నుండి.